దళపతి విజయ్ నటించినటువంటి చివరి చిత్రం జయనాయకన్ సినిమా అయితే జూలై 23వ తేదీన అయితే రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి కూడా బుక్ మై షోలో ఇప్పుడు ఒక సంచలనంగా అటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. బుక్ మై షోలో బుకింగ్కి ఓపెన్ చేసినటువంటి 1 గంటలో 40,000 టికెట్లు అయితే బుకింగ్ అయ్యాయి. అలాగే 24 గంటల్లో 2,06,000 టికెట్లు అయితే బుక్ అవ్వడంతో ఇప్పుడు ఒక తమిళనాడు అంతటా ఇదొక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. దళపతి విజయ్ ప్రస్తుతం తమిళనాడులో సీఎంగా అయితే ఉన్నారు. టీవీకే పార్టీ నిర్మించిన తర్వాత మొదటిసారిగా అయితే తమిళనాడులో సీఎంగా అయితే ఉన్నారు. దాని తర్వాత తన చివరి చిత్రంగా కూడా ఈ జననాయకన్ చిత్రం అయితే మాత్రం ఈ ఏడాది అంటే జనవరి 13వ తేదీన సంక్రాంతికి పొంగల్ కానుకగా అయితే తీసుకురావాలనేసి అయితే మాత్రం కేవీఎన్ ప్రొడక్షన్స్ అయితే సన్నాహాలు అయితే చేసింది. కానీ కొన్ని అడ్డంకులు అయితే రావడం, సెన్సార్ బోర్డు అయితే దానికి ఏ సర్టిఫికేట్ అయితే జారీ చేయడంతో పాటుగా కేవీఎన్ ప్రొడక్షన్స్ కూడా దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళడంతో ఆ ఒక సినిమాకి సంబంధించి అదే విధంగా కూడా అదే ఏడాది అంటే జనవరి నుంచి కూడా ఫిబ్రవరిలోకి పోస్ట్ పోన్ అవ్వడం, ఫిబ్రవరిలో నుంచి ఆ ఒక తమిళనాడుకి సంబంధించి కూడా ఎన్నికల కోడ్ రావడంతో పాటుగా దాంట్లో కొన్ని సంబంధించి కూడా కొన్ని రాజకీయ సన్నివేశాలు అయితే ఉన్నాయి. దీంతో ప్రజల్ని వ్యక్తిగతంగా కూడా వాటిని మోటివేట్ చేసే విధంగా ఉంటున్నాయి అన్న నేపథ్యంలో ఆ సినిమాను కూడా ఆపివేయడం అయితే జరిగింది. అలాగే ఆ ఒక జననాయకన్ సినిమాకు సంబంధించి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ ఇన్ని ఇబ్బందులతో పాటుగా ఉన్నటువంటి విజయ్ సినిమా అయితే మాత్రం కొన్ని అనుకోకుండా కూడా కొన్ని సీన్లు కూడా కొన్ని వెబ్సైట్లో మాత్రం కొన్ని సీన్స్ రావడంతో చిత్ర యూనిట్ అంతా కూడా షాక్కి గురైనటువంటి పరిస్థితి. అది కూడా హెచ్డి ప్రింట్లో జననాయకన్కి సంబంధించినటువంటి కొన్ని సీన్లు కూడా కొన్ని వెబ్సైట్లో ప్రత్యక్షం అవడంతో పాటుగా సినిమాకి సంబంధించినటువంటి యూనిట్ అంతా కూడా దీనికి చాలా షాక్కు గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది దళపతి విజయ్ ప్రస్తుతం టీవీకే పార్టీ అధినేత తమిళనాడు సీఎంగా ఉన్నటువంటి విజయ్ చివరి చిత్రంగా ఉన్నటువంటి జయనాయకన్ సినిమాలో హీరోగా అయితే వ్యవహరిస్తున్నారు. ఇక హీరోయిన్గా పూజే హెగ్డే ఉంది. అలాగే దీంట్లో పాటుగా కొంతమంది కీలకమైనటువంటి నేతలు ప్రకాష్ రాజ్ కావచ్చు, అలాగే గౌతమ్ మీనన్ కావచ్చు, మమితా కూడా కావచ్చు, ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తూ అలాగే స్పెషల్ అపీరియన్స్ కూడా ప్రీమనీ కూడా ఇందులో ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. ఇంత భారీగా వస్తున్నటువంటి ఈ సినిమా అయితే మాత్రం 400 కోట్లతో నిర్మించినటువంటి ఒక భారీ చిత్రానికైతే ఇప్పటి వరకు అనిరుద్ధ్ అయితే దీనికి సంగీతం అయితే చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్తో పాటుగా వచ్చినటువంటి స్పందన అయితే మాత్రం తమిళనాడులో ఒక ఊపేసిందనేసి చెప్పుకోవాలి. ఇక తాజాగా చూసుకుంటే ఈ నెల జూలై 23వ తేదీన అయితే అఫీషియల్గా కూడా కేవీఎన్ ప్రొడక్షన్స్ అయితే మాత్రం అనౌన్స్ చేసింది. 23వ తేదీన ఈ యొక్క సినిమా కూడా థియేటర్లోకి ప్రపంచవ్యాప్తంగా కూడా రానున్నట్టుగా దీనికోసం బుక్ మై షో ప్లాట్ఫామ్గా అయితే మాత్రం తీసుకురావడం, టికెట్స్ బుకింగ్కి అయితే తీసుకురావడం జరిగింది. తన అభిమాన నాయకుడు అలాగే టీవీకే పార్టీ చీఫ్ ఇక తమిళనాడు సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయ్ చివరి చిత్రం కాబట్టి బుక్ మై షోలో పెట్టినటువంటి 1 గంటకి 40,000కి పైగా టికెట్లు బుక్ అవ్వడం, అలాగే 24 గంటల్లో 2,06,000 టికెట్లు అయితే మాత్రం బుక్ అవ్వడంతో పాటుగా తమిళనాడు అంతటా ఇదొక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదట్లో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తూ వస్తూ ప్రస్తుతానికైతే మాత్రం జూలై నెలలో అయితే మాత్రం ఈ యొక్క సినిమాకి అడ్డంకులన్నీ కూడా తొలగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొదటగా ఏ సర్టిఫికేట్ అయితే జారీ చేశారు, తర్వాత కేవీఎన్ ప్రొడక్షన్స్ కోర్టుకి వెళ్ళిన తర్వాత దానికి U/A సర్టిఫికేట్ అయితే జారీ చేశారు. మళ్ళీ తర్వాత దాంట్లో కొన్ని రాజకీయ సన్నివేశాలు అయితే ఉన్నాయి. తమిళనాడులో సంబంధించి ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా ఆ సినిమాకి కొన్ని అయితే మాత్రం అడ్డంకులు రావడంతో ఆ సినిమాను కూడా పోస్ట్ పోన్ చేయడం, తర్వాత ఆ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ కూడా పైరసీ అయ్యి కొన్ని వెబ్సైట్లో కూడా రావడంతో చిత్ర యూనిట్ అంతా కూడా ఒక షాక్కు గురైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో పూర్తి స్థాయిలో కూడా ఒక చిత్రానికి సంబంధించి అన్ని అడ్డంకులు తొలగిపోయేసి జూలై 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా కూడా థియేటర్లో రానున్నటువంటి పరిస్థితుల్లో భారీ స్థాయిలో అంటే ఈ యొక్క సినిమాకి సంబంధించి 400 కోట్లతో చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇక దీంట్లో భారీగా కీలకమైనటువంటి యాక్టర్స్ కూడా దీంట్లో నటించడం అయితే జరుగుతూ ఉంది. అలాగే బుక్ మై షోకి సంబంధించి అయితే చూస్తే ఈ యొక్క కీలక పరిణామం, అలాగే ఒక విజయ్కి సంబంధించి కూడా
పాటుగా భారీ స్థాయిలో ఈ యొక్క టికెట్లు బుక్ అవ్వడంతో పాటుగా అభిమానులు అయితే మాత్రం ఈ సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అనేది అయితే మాత్రం ఒక బుక్ మై షో ద్వారానైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక 23వ తేదీ సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయ్ ఎలా నటించాడు, ఈ సినిమాకి సంబంధించి ఎలా ఉండబోతుంది అన్న దానిపైన అయితే మాత్రం ఒకవైపు టీవీకే పార్టీ కార్యకర్తలు కావచ్చు, మరోవైపు విజయ్ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది.